హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 9వ రోజు పారాయణ నేను చదువుకుంటూ మీకు వినిపిస్తాను. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. శ్లోకం. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. శ్లోకం. అత్ర భ్రూమసమాధానం కోన్యో జీవస్త్వమేవహి స్వయం వృచ్చ సీమాంకోహం బ్రహ్మైవాస్మిన సంశయః. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినైనా నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము. ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణము గాని ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలననైతే దేహీంద్రియాదులన్నీ సమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధముగా అయస్కాంతము తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు సమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్ర స్వప్నాదులను వాటి అద్వంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహతరమై నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ సమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహీంద్రియ మనఃప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పారిణామత్వ, క్షీణత్వ, నాశాంగతత్వాలనే షడ్వికారాలు లేని దానివే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విదిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థము. శ్లోకం. అతద్వ్యవృత్తి రూపేణ సాక్షాద్విదిముఖేన చ వేదాంతానం ప్రవృత్తి స్యాద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం. అంటే ఈ చెయ్యి ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మ, ఆత్మ అని అర్థం. ఇక సాక్షాద్విదిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో.
అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తదాత్మ్యము అని చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను పక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మనే గ్రహించినట్లయితే తదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణకు సోయం దేవదత్తః ఆత్మసంపన్నః అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి, మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్త. 17వ అధ్యాయము సంపూర్ణం. అష్టాదశాధ్యాయము. అంగీరసుడు చెప్పినది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. శ్లోకం. స్నానేన రహితం కర్మ హస్తి భుక్త కపిత్తవత్ ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల కార్తీక మాసం, మకర మాఘమాసం, మేష వైశాఖ మాసాలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదలిన వాడు రోరో నరకగతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము.
వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము గాని, కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రాంశతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను, విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశ అష్టదశాధ్యాయో 17-18 అధ్యాయాలు సమాప్తం. 9వ రోజు పారాయణ సమాప్తము. 9వ రోజు నిషిద్ధములు: నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి, దానములు, మీకు ఇష్టమైనవి, పితృతర్పణాలు, పూజించాల్సిన దైవము, అష్టవసువులు, పితృదేవతలు, జపించాల్సిన మంత్రము ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః. ఫలితము ఆత్మరక్షణ, సంతాన రక్షణ.